1 2 3 4 why not shake your booty ammammo picha beauty I am the driving in the city of my naughty manammo veldamute अरे कम कम दाना तोटे ई पोट गाड़ी की नो पोटे ओके लव 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 आफ्टर लव हॉट स्टफ नो टेंशन बेबी నువ్వు నా పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యు పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బూమ్. నమస్కారం స్టార్ మహిళ 1800+. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు వచ్చినటువంటి 6 పార్టిసిపెంట్స్ పరిచయాలు. హరిత, మీ పేరేంటి? హరిత. ఓ, నేను మీ పేరు హరిత అనుకున్నాను. వెరీ గుడ్, నైస్ నేమ్. ఓకే, చెప్పండి మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. వాగ్దేవి ఉమెన్స్ కాలేజ్ జగ్గైపేట నుంచి వచ్చాను, కృష్ణా జిల్లా. ఓకే, నేను ఇవాళ ఫస్ట్ రౌండ్ లోనే కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని రెడీగా ఉన్నారా మీరు? ఓకే. ఫస్ట్ రౌండ్ లోనే ఒక మినీ ప్రశ్నకు వేళాయరా. ఎలా ఉంది? మినీ మీల్స్ లాగా. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. నవంబర్ 14th జరుపుకునేటువంటి చిల్డ్రన్స్ డే ఏ రోజున వస్తుంది? అంటే ఏ డేట్ వస్తుంది? నవంబర్ 14. వెరీ గుడ్, వండర్ఫుల్, బ్యూటిఫుల్, చాలా బాగా చెప్పారు. భార్గవి, మీ పేరేంటి? భార్గవి. ఓ, నేను మీ పేరు భార్గవి అనుకున్నాను. చెప్పండి మీ గురించి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఓకే, నేను డిఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, సింగింగ్. వైజాగ్ అని పిలువబడేటువంటి విశాఖపట్నం పూర్తి పేరేంటి? విశాఖపట్నం. వండర్ఫుల్, మీరు కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. పద్మావతి, మీ పేరేంటి? హాయ్ సుమా. హాయ్, నా పేరు పద్మావతి. ఓ, నేను పద్మావతి అనుకున్నాను. నేను హౌస్ వైఫ్. ఓకే, ఈసీఎల్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. ఆగస్ట్ 15th 1947 ఇండిపెండెన్స్ ఏ డేట్ న వచ్చింది? 15th ఆగస్ట్. ఏంటి వాళ్ళు అందరు ఇలా చెప్పేస్తున్నారు? వండర్ఫుల్, చాలా బాగా చెప్తున్నారు. వెరీ గుడ్. ఓకే, శృతి, మీ పేరేంటి? నా పేరు శృతి. అవునా, నేను శృతి అనుకున్నాను. చెప్పండి శృతి. నేను ఆర్టిస్ట్ ని. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. సరే, మీ క్వశ్చన్ రెడీయా? కొంచెం కష్టంగా, అందరు ఇంత ఈజీగా చెప్పేస్తే ఎలా? కొంచెం స్లో. నేను కొంచెం కష్టంగా. మెగాస్టార్ చిరంజీవి అని పిలువబడేటువంటి చిరంజీవి గారికి జనాలు ఇచ్చినటువంటి బిరుదేమిటి? మెగాస్టార్. ఏంటిలా ఇంత కష్టమైన? గ్రేట్, కంగ్రాట్స్ అండి. సపోర్ట్ పట్టండి, కమాన్ అందరూ, కమాన్. వండర్ఫుల్, వండర్ఫుల్. ఎలా ఇలా చెప్పగలుగుతున్నారు ఈరోజు? ప్రభావం ఉంది అసలు. ఓకే, సంతోషి పేరేమిటో మనం తెలుసుకుందాం. చెప్పండి సంతోషి, మీ పేరేంటి? నా పేరు సంతోషి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. నేను మీ పేరు సంతోషి అనుకున్నా. నా పేరు సంతోషి. ఓకే, మిమ్మల్ని అడగనా క్వశ్చన్ నేను? అడగండి. ఆగ్రాలో ఉండేటువంటి తాజ్ మహల్ ఎక్కడుంది? ఆగ్రా. అమేజింగ్, అమేజింగ్. ఇప్పటి వరకు మన స్టార్ మైల్లో ఎప్పుడు ఇలా జరగలేదు. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టకుండా సమాధానాలు చెప్తున్నారు. గ్రేట్. ఓకే, ఇంకా ఫైనలీ నాగలక్ష్మి గారి పేరేంటో తెలుసుకుందాం. నా పేరు నాగలక్ష్మి. ఏంటి మీ పేరు నాగలక్ష్మి? నేను నాగలక్ష్మి అని చెప్పేశాను ఇందాక. చెప్పండి. నేను గాంధీనగర్ నుంచి వచ్చాను. నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. ఓకే, సరేనండి. మన భారతదేశం క్యాపిటల్ గా పిలువబడేటువంటి ఢిల్లీ. మరి మన భారతదేశానికి ఒరిజినల్ క్యాపిటల్ ఏంటి? ఢిల్లీ. వీళ్ళందరికీ కొంచెం ఈజీ ఇచ్చాను, మీకు మాత్రం కొంచెం కష్టం. పాపం, బాగా ఆలోచించండి. మన భారతదేశం రాజధాని ఢిల్లీ అని చెప్పుకుంటూ ఉంటాం. మరి మన భారతదేశం రాజధాని ఏంటి? హైదరాబాద్. అమ్మయ్యా, మొత్తానికి నేను ఈ రోజు ఏదైతే టార్గెట్ వేసుకున్నారో అది నెరవేరింది. కంగ్రాట్స్, కంగ్రాట్స్. అమ్మ లేదమ్మా, ఇంక ఇవ్వలేదమ్మా. హైదరాబాద్ ఢిల్లీనే. ఓకేనా? మన భారతదేశం రాజధాని ఢిల్లీ. ఢిల్లీ, ఈ ఢిల్లీ. రౌండ్ సక్సెస్. మన మినీ ప్రశ్నకు వేళాయరా. సక్సెస్. ఏ ఏ ఏ సో ఈ రౌండ్ అయిపోయింది. అండ్ ఫైనలీ ఒకటే నేను చెప్పదలుచుకున్నది, మన భారతదేశం క్యాపిటల్ ఢిల్లీని. సరే.
సరే మొత్తానికి మన స్టార్ మహిళ కార్యక్రమంలో 6 పార్టిసిపేట్ చేసేటువంటి ఈ షోలో ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉంటారు అందరూ చెప్పండి. 6 మెంబర్స్ వేస్తారు. వాళ్ళు వేయడంలోనే ఉన్నారు వీళ్ళందరూ బాబోయ్. ఓకే, ఈ 6లో ఎవరు గెలుస్తారో చూద్దాం. స్టార్ మైండ్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే, స్టార్ కార్డ్ ఎవరికి వచ్చింది? బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి కుటుంబిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. నువ్వు తలలో పెట్టుకున్న మల్లెపూలు ఏం పువ్వులు? మల్లెపూలు. అవునా? అవును. నేను మల్లెపూలు అనుకున్నా. వాసన కూడా మల్లెపూలదే. మరి ఒరిజినల్ అయితే అలాగే వస్తుంది కదా. అవునా? ఓకే, సో నీకు 20 పాయింట్స్. నువ్వేమైనా అడుగుతావా నన్ను? అడుగు. ఒక పొలిటీషియన్ నే, ఒక ఫ్లవర్, హార్ట్, ఈ 3 కలిపితే ఒక పాపులర్ ఫ్యామిలీ. ఒక పొలిటీషియన్ నేమ్, ఒక ఫ్లవర్, ఒక హార్ట్, ఈ 3 కలిపితే ఒక పాపులర్ ఫ్యామిలీ. హార్ట్ హృదయం. ఇంకా వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు. వ్యతిరేకం కాదులే కానీ పర్యాయ పదాలు. పర్యాయ పదాలు. గుండె కాదు. మనస్సు. ఇంకా స్టార్టింగ్. పువ్వా? పువ్వు, పుష్పం. ఏదైనా ఒక పువ్వు పేరా లేకపోతే పువ్వుల ఫ్యామిలీయా? పువ్వులో పర్యాయ పదాలు. పువ్వులోకి పర్యాయ పదాలు. పుష్పం, పువ్వు. పాపులర్ ఫిల్మ్ ఫ్యామిలీయా? సినిమా ఫ్యామిలీయా? ప్రోగ్రామ్స్ చేస్తారు తను. ప్రోగ్రామ్స్ చేస్తారా? చాలా లేడీ సూపర్ యాంకర్, సో బ్యూటిఫుల్, గార్జియస్. సుమా. సుమా అంటే పువ్వు. ఒక పొలిటీషియన్. రాజీవ్. రాజీవ్, సుమా, మనస్సు అంటే మా అమ్మాయి. ఇది మా ఫ్యామిలీ నేమ్ ఎలా అయింది? నేను అలా ఆలోచిస్తున్నాను, కనకాల లేదే ఇక్కడ అని. కనకాల అంటే కొంపదీసి మనసు అనే అర్థం కూడా వస్తుందని ఆలోచిస్తున్నాను. ఓకే, బాగుంది. గుడ్ థాట్ ప్రాసెస్. యా, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. యు లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. యూనో హగ్ వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందంట. ఏంటంటే ఒక 3 సెకండ్స్ పాటు కొంతమంది హగ్ ఇస్తుంటారు. ఇప్పుడు మనం ఇచ్చినట్టుగా ఒక 1 సెకండ్ 2 సెకండ్స్. తల్లి పిల్ల కానీ లేకపోతే ఎవరైనా ఇష్టపడినప్పుడు కానీ ఒక 20 సెకండ్స్ పాటు హగ్ ఇచ్చినట్టయితే మన బాడీలో ఒక కెమికల్ రియాక్షన్ అవుతుందంట. అది టాబ్లెట్ తీసుకోవడం కన్నా పవర్ఫుల్ గా మన మైండ్ ని కామ్ చేస్తుందంట. అందుకని మనం ఇష్టపడే వాళ్ళని ఎప్పుడైనా ఒకసారి హగ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, మిమ్మల్ని కలవాలని, మీతో పార్టిసిపేట్ చేయాలని చాలా రోజులు నా డ్రీమ్ ఇప్పుడు నెరవేరింది. సుమని కలిసిన నీకు ఎవరిని కలిసినట్టుగా ఉంది? నా బాయ్ ఫ్రెండ్ కలిసినట్టుంది. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా. ఇందాక ఇచ్చిన హగ్ నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకు? నువ్వు అలాంటి దాన్ని అనుకోలేదు నేను. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. మన
మినీ ప్రశ్నకు వేళ రౌండ్ ని కంటిన్యూ చేస్తున్నాను నెక్స్ట్ రౌండ్ లో కూడా. అందులో భాగంగా నీకు ఒక క్వశ్చన్, ఓకేనా? 1800+ ఎపిసోడ్లుగా కొనసాగుతున్న స్టార్ మహిళ అనే లేడీస్ గేమ్ షో పేరేంటి? స్టార్ మహిళ. బ్రిలియంట్. పంజరం నింపండి. పదండి. రెడీ 1 2 3 గో. అది చూసారా, ఆక్సిటాక్సిన్ అనేటువంటి ఒక కెమికల్ విడుదలైంది మీకు ఇప్పుడే, మీకు కూడా తెలియకుండా. హగ్ చేసుకునేటప్పుడు విడుదలయ్యేటువంటి కెమికల్ అన్నమాట అది. డ్యూరేషన్ ని బట్టి కూడా కెమికల్స్ మారుతాయండి. మీరు 2 నిమిషాలు హగ్ 2 సెకండ్లు హగ్ చేసుకున్నారు కాబట్టి త్రుటిలో మీరు ఆక్సిటాక్సిన్ ని మిస్ అయ్యారు. తీసుకోండి 10 పాయింట్లు. నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా విని సమాధానం చెప్పండి. ప్రతి సంవత్సరం January 1st కి వచ్చేటువంటి న్యూ ఇయర్ వచ్చే సంవత్సరం ఏ డేట్ న వస్తుంది? సేమ్ అదే డేట్ కి వస్తుంది కదా. అంటే డేట్ చెప్పండి. January 1st కి, అంటే December 31st నైట్ 12 o'clock కి, Jan 1st కి. షూరా? షూర్. కాన్ఫిడెన్స్. లాక్ చేయనా? లాక్ చేయండి. పదండి అయితే లోపలికి. కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. మీ బాడీ మాట. మరి ఎవరు అలా తోస్తే అలా వెళ్ళకూడదు, వెళ్ళండి. 1 2 3 గో. మీకు రసాయన క్రియ ఎక్కువైపోయి కొంచెం జుట్టు కూడా బయటకు వచ్చింది. కెమికల్ రియాక్షన్ అన్నమాట ఇది. హగ్ ఒకవేళ ఎక్కువసేపు కొన్ని సెకండ్స్ కన్నా ఎక్కువైనట్టయితే బయట చూపిస్తుంది అది. ఓకే, మీకు 12 పాయింట్లు. అడగనా క్వశ్చన్? లేదు, మీరే అడగండి. మీరు అడగండి. మీరు మెడలో ధరించినటువంటి ఈ నెక్లెస్ బంగారం అయినట్టయితే ఇది ఏ లోహంతో చేయబడింది? బంగారంతో. ఇందాక ఇండియా లాగానే చెప్తున్నారు మీరు మళ్ళీ. లేదు, సరే ఆలోచించండి, దేంతో చేశారు ఇది? బంగారంతో. చూడండి లోహం, బంగారం లోహంతో. సరే ఇలా గీకండి. బంగారమేనా? ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కాదా తెలియాలంటే ఇది తీసుకెళ్లి నేను రేపిస్తా. వద్దు, నా మీద నమ్మకం లేదా? ఇప్పుడు పెట్టుకుంటే ఓకే. వద్దు, ఆ మాత్రం నమ్మకం లేనప్పుడు నాకెందుకు, వెళ్ళండి. రెడీ 1 2 3 గో. మీకు ఇచ్చేస్తున్నాము 14 పాయింట్లు. మీరేమైనా అడుగుతారా? అడుగుతాను. అడగండి. కొత్త పెళ్లి కొడుకు పసుపు బట్టలు తీసేసి బావిలో దూకాడు. కొత్త పెళ్లి కొడుకు పసుపు బట్టలతో బావిలోకి దూకేశాడు అంటే అది పెళ్లి కొడుకు అంటే మనిషి కాదనమాట, ఇంకేదో అంటే మనిషి కాదు అది. మరేంటి? ఏంటి? అరటి పండ? అవును. బాగంటే మన పొట్ట.
బట్టలు అంటే దాని తొక్క. అవును. ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సుమా హగ్ నాకు కూడా మరి కెమికల్ రియాక్షన్. ఓకే, రియాక్షన్ ఎక్కువైపోతుంది. రెడీ, 1 2 3 గో. పద్మావతి పద్మావతి, చూడగానే నీ ఎర్రని మూతి, అయిపోయింది నా మనసు అదోగతి కోతి. తీసుకోండి 16. చెప్పండి. వెండి గొలుసులు వేయటమే కానీ తీయటం లేదు. వెండి గొలుసు వేయటమే కానీ తీయటం లేదు. ఎవరన్నారు తీయట్లేదని? చేతికి వేసుకున్నటువంటి సంకెళ్ళని డబ్బులతో కొనుక్కోవచ్చు తెలుసా? వెండి గొలుసు కాదా? సంకెళ్ళు కదా. వెండి గొలుసుని వెయ్యటమే గాని తీయటం లేదు. వెండి గొలుసు, గొలుసు, గొలుసులు, గొలుసులు. మనం వయసు పైపడే కొద్దీ మన తల మీద పెరిగేటువంటి వెండి వెంట్రుకలు, అవి గొలుసుల్లాగా అల్లుకుపోయి పెరుగుతుంది గాని తరగదు. చెప్పండి. ముగ్గు. మర్చిపోయా, ఎవరో అడిగారు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ చూద్దామా? చార్మడిలో మన నెక్స్ట్ రౌండ్ దారా హుషార్. ముందుగా ఒక పాట. వెరీ గుడ్. హరితకు ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? సంతోషి. అతడు. అతడు కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. నా గన్ ఫటాఫట్. ఇదిగో పిన్ని నీ గొలుసు. థాంక్స్. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి,
దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు నా చైన్ తీసుకెళ్ళాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయడం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈ మటర్ కొలుసుతో పాటు 10,000 ఇస్తా. 2 ఒప్పేసుకో, 5 రోజులు పడ్డా. మీరు విన్న ఈ సంభాషణలో ఇద్దరి వాయిస్లు గుర్తించండి. భార్గవి బ్రహ్మానందం, ఆలి. -6. బ్రహ్మానందం గారు, సునీల్ గారు, తెలంగాణ శకుంతల గారు, నితిన్. ఇప్పుడు ఇంకో పాట. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. పుట్టు మిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కింద నీరులాగా చల్లగా చెంతకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా. చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా పతికళ గుండె పొంగి పొరులుగా పొరులుగా. చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సింగులన్నీ పేల్చినావు ఫుల్లుగా ఫుల్లుగా. సంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా. శంకు మార్గులుంగి పైకి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోర నన్ను ఏకంగా. ఆనకట్టు తెంచినట్టు ఉసుకొస్తా మెదికి. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. వెరీ గుడ్ భార్గవి, చప్పట్లు. ఈ పాటలో ఉన్న హీరో ఎవరు? సంతోషి, జూనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైండ్ లో పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. చెన్నై అని రవితేజ ఏ హీరోయిన్ ని పిలిచాడు? అసిన్. కరెక్ట్ ఆన్సర్. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు. తీసుకోండి 6. నాగలక్ష్మి 2, శృతి 2, భార్గవి 2. అక్కడ ఉన్నాయి కదా సంతోషి దగ్గర. మన దేశంలో బోన్ బ్యాంక్ అంటే ఎముకల నిధి ఎక్కడుంది? ఆప్షన్ ఏ హైదరాబాదు, బి చెన్నై. హైదరాబాద్. కాదు, చెన్నైలో ఉంది. వెరీ సారీ అంటున్నా ఇంకోసారి ఐ యామ్ సారీ. పట్టుకోనా 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 పట్టుకోనా
పడిపోనా నీ గాలే పడిపోనా వచ్చి పడిపోనా 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 నీ మీద పడిపోనా. వరాహం అంటే సాధారణ వాడుకలో ఏ జంతువు? పంది. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. సంతోషి 3, శృతి 2, భార్గవి 1. ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ బస్ 380లో మొత్తం సీట్ల సంఖ్య ఎంత? ఆప్షన్స్. ఏ 517, బి 617. 517. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. హరిత 1, శృతి 1, భార్గవి 1. గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. నగ్మాని ప్రేమించిన ప్రేమికుడు ఎవరు? ఆప్షన్స్. ఏ అరవింద్ స్వామి, బి ప్రభుదేవ. తీసుకోండి. 3. భార్గవి 1, సంతోషి 2. 30 సెకండ్లలో ఛార్జింగ్ అయ్యే సెల్ ఫోన్ బ్యాటరీని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఎక్కడున్నది? ఎక్కడ దొరుకుతుందా బ్యాటరీ చార్జర్? అర్జెంట్ గా కావాలి, కొంచెం చెప్పరా తొందరగా. ఆప్షన్. ఏ బ్రిటన్, ఇజ్రాయెల్. తొందరగా చెప్పండి, నేను వెళ్ళాలి అక్కడ. బ్రిటన్ కాదండి, ఇజ్రాయెల్ వెళ్దాం అనుకుంటున్నాను నేను. ఆ మధ్య ఇంకొకటి కూడా పేపర్లలోనూ ఎక్కడెక్కడో వార్తల్లోనూ వచ్చింది, గడ్డి పెడితే ఛార్జింగ్ అవుతుందని. తెలియదా మీకు అప్పుడు? అయ్యో, సెల్ ఫోన్ లో చాలా మంది గడ్డి పెట్టారు. ప్రభాస్, శ్రేయ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్. ఏ ఛత్రపతి, బి యోగి. ఛత్రపతి. తీసుకోండి. 3. పద్మావతి 3. ఛత్రపతి అనే పేరులో ఒక వస్తువు ఉంది, అది ఏమిటి? అది గుడ్డలి. ఛత్రపతి అన్న పేరులో, నేను సినిమాలో కాదు నేను అడుగుతోంది, ఛత్రపతి ఇందులో ఒక వస్తువు ఉంది, వస్తువు. ఛత్రం, గొడుగు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. హరిత 3, సంతోషి 3. సైనికుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? సైనికుడు. ఆప్షన్స్. ఏ త్రిష, బి నయనతార. త్రిష. 3. శృతి 3. వరంగల్ ని ఏకశిలా నగరం అని మొదట ఎవరు పిలిచారు? వరంగల్. ఆప్షన్స్. ఏ తిక్కన, బి రఘునాథ భాస్కరుడు. రఘునాథ భాస్కరుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. పద్మావతి 3. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. పురాణాల ప్రకారం సీతారాముల గాథ ఏ యుగంలో జరిగింది? ఆప్షన్. ఏ త్రేతాయుగం, బి ద్వాపర యుగం. ద్వాపర యుగం. అది కృష్ణుడు, త్రేతాయుగం రాముడు. పురాణాల ప్రకారం నరకంలో ఉండే నది ఏది? ఆప్షన్. ఏ కావేరి, బి వైతరిణి. వైతరిణి. 3. పద్మావతి 3. ఇప్పటి వరకు వీళ్ళంతా సంపాదించారో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ పిలీల జిక్కిలోన వర్షించు
సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెక్కలు వాలిపోయి బిడియం ఆపేదెలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూసేదెలా ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా ఓకే సో శృతి అండ్ సంతోషికి చప్పట్లు. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం భార్గవి. రజనీకాంత్. చూద్దాం. ఎస్ ఇట్ ఈస్ రజనీకాంత్ గారు. మీకు 6 పాయింట్లు తీసుకోండి. నెక్స్ట్ చిత్రం పద్మావతి. జూనియర్ ఎన్టీఆర్. రామేమో ఎన్టీఆర్ఏ. అమ్మో కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం హరిత. నయనతార. చూద్దాము. నయనతార కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సంతోషి. త్రిష. లెట్స్ సీ. సారీ అండి త్రిష కాదు, అది హన్సిక. -6. నెక్స్ట్ చిత్రం హరిత. విష్ణు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం పద్మావతి. కాజల్. చూద్దాము. కాజల్ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ఆటాడుకుందాం రా. బ్యాలెన్స్ అయిపోయిందా? ఇప్పుడు అది రెడ్ మార్క్ లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఈ రెడ్ మార్క్ మీదే పట్టుకోవాలి. పైన పట్టుకోవద్దు, కింద పట్టుకోవద్దు, ఓన్లీ ఆన్ ద రెడ్ మార్క్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక బంతి పెట్టుకొని అటు తీసుకెళ్ళాలి. ఇంట్లోకి వచ్చిన తర్వాత తీయాలి.
ఇప్పుడు ఒక టొమాటో. ఇది ఆట. ఓకే, రెడీ? 1 2 3 గో. మీరు ఫస్ట్ వేసిన ఒక్క బంతి మైనస్ అవుతుందండి, ఎందుకంటే మీరు హ్యాండ్ షిఫ్ట్ చేశారు కాబట్టి. సో అక్కడ ఒక బంతి, ఇక్కడ 2 టమాటోలు. ఈ మూడిటికి కలిపి 18 పాయింట్లు, బ్యాలెన్స్ చేసినందుకు 20 పాయింట్లు, టోటలీ 38. రోటీ మేకర్. రెడీ? 1 2 3 గో. ఒకటి 2, దీనికి 12 పాయింట్లు ప్లస్ దీనికి 20, 32. హాట్ బాక్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4, 24 ప్లస్ 20, 44. గిఫ్ట్ వచ్చిందో చూద్దాము. కూల్ బాక్స్. ఆల్ ది బెస్ట్ శృతి. 1 2 3 గో.
20 పాయింట్స్ అండ్ 1 2 3 4 24 పాయింట్లు దానికి టోటలీ 44. డిన్నర్ సెట్ మీది హరితది ఒకటే స్కోర్ అండి. అంటే గేమ్ ఆడక ముందే ఇద్దరికి టై అయిపోయినట్టు. ఎవరు ఎక్కువగా పాయింట్లు సంపాదించుకుంటే ఇదిగో మన శృతి కన్నా వాళ్ళే విన్నర్ అవుతారు. ఓకేనా? రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 18 పాయింట్లు ప్లస్ 20 పాయింట్లు 38. రైస్ కుక్కర్ మీ టార్గెట్ 39 అండి. అంటే తను 3 ఐటమ్స్ పెట్టింది కదా, మీరు 4 పెట్టాలి. రెడీ 1 2 3 గో. ఒకటి 2 12 పాయింట్లు దీనికి, 20 పాయింట్లు దీనికి. సో 32 హండీ సెట్ అండి. ఓకే, సో ఇవాళ మన స్టార్ మహిళలో స్టార్ మహిళగా విన్ అయింది పద్మావతి. ఏలా ఏలమ్మా ఏలా